బకాయి పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల కొద్దిగా సాలరీస్ కానీ మరి ఇతరత్ర నీటి శుద్ధి ఐటమ్స్ కెమికల్స్ లాంటి కొనుగోలు ఇబ్బంది అయినప్పటికీ మరి వాటిని దృష్టిలో పెట్టుకొని 2023 డిసెంబర్ నుంచి 25 మార్చి వరకు మా ప్రభుత్వము 515.86 కోట్లను చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 478.28 లక్షలను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం కానీ వాళ్ళ సాలరీస్ కోసం కానీ. అదేవిధంగా తాగునీటి మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు మేము చేపడుతున్నాం అధ్యక్ష, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ అక్కడక్కడ రోడ్ల నిర్మాణం కానీ లేదా ఇతరత్ర బ్రేక్స్ రావడంతో కొంత ఇబ్బంది అవుతుంది. అదే కాకుండా మేము ట్రైబల్ ఏరియాలో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలుగా, అక్కడ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు చాలా విలేజ్లలో మరి గూడాలలో కావచ్చు, తండలలో కావచ్చు, డీప్ ఫారెస్ట్లో ఉండేటువంటి ఇప్పుడు అచ్చంపేట ఆ ప్రాంతంలో చెంచుపెంటలు కావచ్చు, అక్కడ దాకా మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్ళలేదు సార్. దాంతో ఖచ్చితంగా ఇప్పుడు నేనైతే లాస్ట్ ఇయర్ మేము మా ఊర్లలో నుంచి డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఊర్లకు వాటర్ ట్యాంకర్లు పెట్టి అక్కడికి ట్యాంకర్స్ ద్వారా నీళ్లు పంపించి అక్కడ ఉన్న వాటిని నింపించి ఆ సమ్మర్ అట్లా వెళ్ళదీసినాం అధ్యక్ష. కానీ ఇటు మాకు మళ్ళీ ఇప్పుడు మేము ఆ కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా ఆ విలేజ్లు డీప్ ఫారెస్ట్లో ఉన్నాయి, గత ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు బోర్లు వేయాలన్నా కూడా మాకు ఆటంకమే ఉంది అధ్యక్ష. నేషనల్ వైల్డ్ లైఫ్ కింద ఇవన్నీ ఇప్పుడు అచ్చంపేట కానీ, ఇటు ఆదిలాబాద్ కవ్వాల్ ప్రాజెక్ట్ కానీ, మాది ఎటు నాగరం అభయారణ్యం కానీ ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మేమందరం పరిష్కరించుకునేందుకు మరి కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కు సంబంధించి అధ్యక్ష, గత ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి అప్పులలో నాబార్డ్ కావచ్చు, అడ్కో కావచ్చు 27,838.45 కోట్ల రుణాలు పొందింది అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,319 కోట్ల రూపాయలు దాదాపుగా పైన చెల్లించడం జరిగింది అధ్యక్ష. అసలు 5,621 కోట్ల రూపాయలు మనం ఇప్పటి వరకు చెల్లించడం అధ్యక్ష. మరి వడ్డీ ఏమో 3,03,689 కోట్లు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా అప్పులు చెల్లించాల్సిన మిషన్ భగీరథై 14,578 కోట్ల రూపాయలకు పైగా అప్పున్నది అధ్యక్ష. ఈ రుణాల కాల పరిమితి కూడా 12 సంవత్సరాలు అధ్యక్ష మిషన్ భగీరథై. కాబట్టి ఈ చివరి వాయిదా ఎప్పుడంటే ఫైనాన్షియల్ ఇయర్లో 2033-34లో మిషన్ భగీరథ మీద ఉన్నటువంటి మరి ఈ అప్పు తీరుతుంది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఇంకా మేము ఈ కొత్తగా అసలు కొత్త ఏం పనులు చేపట్టలేదు మిషన్ భగీరథలో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ. ఇటు పాల్వాయి హరీష్ గారు, మేడం సునీత గారు వీళ్ళందరూ మాట్లాడినారు అధ్యక్ష. గత 2 ఏళ్లలో కొత్తగా 563 కోట్ల 31 లక్షలతో కొత్త పనులకు నిధులు కేటాయించిన అధ్యక్ష. అదేవిధంగా మరి ఓఎండ్ఎం నిమిత్తం కూడా 661 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా మరి ఊట్నూరు లాంటి ప్రాంతాలలో, ఆసిఫాబాద్ అట్లాంటి ప్రాంతాలలో దాదాపుగా 975 నివాసాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. ఆ గ్రిడ్ పనిచేయడం లేదు, లేదా చాలా ఊర్లలో మంచినీళ్ళు, మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా ఆదిలాబాద్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాగానే అక్కడ ఒక 60 కోట్లతోటి నీళ్ళు ఇవ్వడం ఆ ప్రాజెక్ట్ ఇచ్చినాం అధ్యక్ష, పైప్ లైన్ ప్రాజెక్టు. అట్లనే జనగాం, గజ్వేల్, మేడ్చేల్, ఆలేరు మరియు భువనగిరి సెగ్మెంట్లలో చాలా పనులు, మిషన్ భగీరథ పనులు పెండింగ్ ఉంటే 210 కోట్ల రూపాయలు కొత్తగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బాల్కొండ సెగ్మెంట్లోని కామారెడ్డిలో మరి మంచినీటి వ్యవస్థ మెరుగుదల కోసం 195 కోట్లను ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి చాలా ఊర్లలో నీటి సమస్య ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మేము లాజిక్ పెట్టి పొద్దున సాయంత్రం అధికారులు మానిటరింగ్ చేస్తూ, నేను కూడా ఈ 2 మాసాలలోనే దాదాపుగా 5 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది అధ్యక్ష మంచినీటి సమస్య మీద. కాబట్టి మనము ఎక్కడ నిర్లక్ష్యం చేయడం లేదు అధ్యక్ష. పండుగలు కానీ, జాతరలు కానీ, మేడారం కానీ, శివరాత్రి కానీ ఇట్లాంటి ఉన్న కాడ అదనంగా ఎక్కువ వాటరు మరి ఇచ్చే విధంగా, బల్క్ వాటర్ ఇచ్చే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జల్ మిషన్ కింద, జల్ జీవన్ మిషన్ కింద అధ్యక్ష మరి కేంద్ర ప్రభుత్వం 2019లో
మన పాత ప్రభుత్వము 100% నీళ్ళు ఇచ్చినామని చెప్పడంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వస్తలేదు అధ్యక్ష. ఎందుకంటే విలేజెస్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి అధ్యక్ష. పునరావాసం కింద మేఘల్ ఘాటు, ఉదాహరణకు పోచంపాడు కింద కట్టినటువంటి ఊర్లు, కొండపోచమ్మ కాడ, ఇట్లాంటి కొన్ని వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష. సిద్దిపేట అట్లా ఊర్లు షిఫ్ట్ అవుతున్నాయి. తర్వాత ఎక్కడెక్కడో తమకు నచ్చిన కాడ పోయి కట్టుకుంటున్నారు, లేకుంటే కొత్త ఊర్లు వస్తున్నాయి. అలాంటి వాటికి మనము కనెక్షన్స్ ఇవ్వాలంటే మేము ముందుగా ఫస్ట్ సర్వే చేద్దామని సర్వే చేసినాం అధ్యక్ష. సునీతమ్మ గారు ఏమన్నారంటే ఆ కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలని, ఏదో మిషన్ భగీరథ మీకెందుకు చెడ్డ పేరు రావాలంటే ఇప్పుడు రన్ చేసేది మేము కదా, మాకు కూడా మంచి పేరు రావాలనే ఉంటుంది. పబ్లిక్ అది ప్రైమరీ నీడ్, ఎయిర్ తర్వాత వాటరే సార్ నీడ్. కాబట్టి మరి వాటిని కూడా మేము సర్వే చేయించడం జరిగింది అధ్యక్ష. సర్వే చేయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి చెప్పారు, అసలు సర్వే చేయండి, మనం ఇంకా ఎంతమందికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత డబ్బులు కావాలి అంటే మేము సర్వే కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా తీసుకొని మేము 16,100 కోట్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ వారికి, సెంట్రల్ గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారు మరి తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష, రిప్రజెంటేషన్. కానీ వాళ్ళు ఒకటే రిపోర్ట్ చూపిస్తున్నారు ఎప్పుడు, మీకు 100% వచ్చినాయి పోండి అంటున్నారు. అరే అప్పటి వరకు మాకు వచ్చిన సర్వేలో కనెక్షన్ కాని ఇండ్లు 4 లక్షల వరకు ఉన్నాయి, వీక్ కనెక్షన్ ఉన్నాయి 1 లక్ష వరకు ఉన్నాయి. అసలు ఇంకా అక్కడ సరిగ్గా ఆ వసతిని ఉపయోగించుకోకుండా రకరకాల వ్యవస్థలు దాదాపు 7 లక్షల ఇళ్లలో సరిగా వస్తలేవని ఉన్నది. కొంత నిధులు అంటే వాళ్ళు రూపాయి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మిషన్ భగీరథ కూడా మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. నాడు కూడా 100% ఏం రాలేదు. ఇప్పుడు కూడా డైలీ 5%, 10%, 15% అక్కడక్కడ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా పొద్దున్న మేమంతా సర్వే తెప్పించుకొని, అంటే ఈఎన్సీ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా రిపోర్ట్ తెప్పించుకొని మేము వాటిని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా బెటర్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనే మాకు ఉంది. మేము ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం అనేది చేయం అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు